హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. సౌత్ వెస్టర్న్ రైల్వే నుండి అప్రెంటిస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రైల్వే అప్రెంటిస్ కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశం అని చెప్పొచ్చు. ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ ద్వారా 904 వేకెన్సీస్ భర్తీ చేస్తున్నారు. మీకు డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇచ్చాను, ఆసక్తున్నారు ట్రై చేయండి. ప్రజెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ కాకుండా మన ఛానల్లో డిఫరెంట్ ఆర్గనైజ్ సంబంధించిన అప్రెంటిస్ నోటిఫికేషన్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఆసక్తి ఉన్నవారు చెక్ చేయండి. మస్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్లో ఖాళీలు ఉన్నాయి. తర్వాత కోచిన్ షిప్ యార్డ్ నుండి రెగ్యులర్ ట్రైనీ అప్రెంటిస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సీ నుండి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. భగవతి ప్రొడక్ట్స్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ డిప్లొమా అప్రెంటిస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఐఆర్సీటీ సంబంధించి ఒక అప్రెంటిస్ నోటిఫికేషన్ రెడీగా ఉంది. ఆసక్తి ఉన్నవారు ట్రై చేయవచ్చు. తర్వాత ఎస్ఈసిఆర్ ఎన్పిసిఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించి కూడా అప్రెంటిస్ వేకెన్సీ రిలీజ్ అయింది. ముందుగా ఈ సౌత్ వెస్టర్న్ రైల్వే సంబంధించి వాటి పరిధిలోకి వచ్చే ప్రాంతాలు ఏమైతే ఉంటాయో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. తమిళనాడు, అందులో కొంచెం ధర్మపురి, సేలం, వెల్లూరు, ఏపీ సంబంధించి అనంతపూర్, చిత్తూరు, మహారాష్ట్ర సంబంధించి సంగ్లీ జిల్లా అండ్ గోవా వీళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. తర్వాత మిగిలిన వారు కూడా అవకాశం అయితే ఉంటుంది. చాలా మంది డిఫరెంట్ అప్రెంటిస్ నోటిఫికేషన్ అప్లై చేస్తూ ఉంటారు. దీనికి ఎంతమంది అప్లై చేస్తున్నారో తెలియదు కాబట్టి అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ హుబ్లీ డివిజన్లో 120 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు కేటాయించారు, రిలవెంట్ ట్రేడ్లో ఐటీఐ పాస్ అయిన వారికి ఎలిజిబిలిటీ ఉంది. 1 year పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ మీకు ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, రిఫ్రిజరేషన్, ఎయిర్ కండిషనర్, మెకానిక్, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్, ఇలా ఆ యొక్క డివిజన్ క్యారేజ్ రిపేర్ వర్క్షాప్ హుబ్లీ, బెంగళూరు డివిజన్, తర్వాత మైసూర్ డివిజన్, సెంట్రల్ వర్క్షాప్ మైసూర్. మీరు ఎక్కడికి అప్లై చేద్దాం అనుకుంటారు, అందులో మీకు వేకెన్సీ ఉన్నాయో ఒకసారి చూసుకోండి. సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది, 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ప్లస్ ఐటీలో వచ్చిన మార్క్స్ ద్వారా షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ మినిమం 15, మ్యాక్సిమం 24. ఇవే కాకుండా ఎస్సీఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years పాటు ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. నెక్స్ట్ ఫీజు 100 rupees ఆన్లైన్ ద్వారా పే చేయాలి. కాకపోతే ఎస్సీ, ఎస్టీ, ఆల్ కేటగిరీ ఉమెన్, పీడబ్ల్యూబీడీ వీళ్ళకి అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపు ఉంది. ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇది rrchubli.in అఫీషియల్ వెబ్సైట్. ఇది పేజ్ నెంబర్ 6లో హౌ టు అప్లై అనే ఆప్షన్ ఇచ్చారు. ఈ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. తర్వాత ఇక ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ సంబంధించిన డాక్యుమెంట్ యొక్క ఫార్మాట్, వాటి యొక్క సైజ్ అన్నీ ఉంటాయి, ఒకసారి చూసుకోండి. హెల్ప్ డెస్క్ మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉంటే ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు, మీ క్వైరీస్ని ఈమెయిల్ చేయవచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్ నుండి పేజ్ నెంబర్ 9 నుంచి డిఫరెంట్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఎన్ఎగ్జామ్ 1లో ఈ యొక్క ఫార్మాట్స్ ఉంటాయి. ఈ ఫార్మాట్ ప్రకారం మీకు డాక్యుమెంట్ రెడీ చేసి పెట్టుకోండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ మీరు చూపించాల్సి ఉంటుంది. ఈ ఫార్మాట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సౌత్ వెస్టర్న్ రైల్వే సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది. మీకు హోమ్ పేజ్లో నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ రీసెంట్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ సమాచారం, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అయితే ఉంటుంది. ఇక్కడ కాంటాక్టర్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవచ్చు. డిఫరెంట్ డివిజన్స్ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉంటాయి. తర్వాత FAQ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు. తర్వాత ఇది ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్. ముందుగా బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 2nd August లాస్ట్ డేట్. ముందుగా స్టెప్ 1 ఏం చేయాలి, స్టెప్ 2 ఏముంటుంది, స్టెప్ 3 అంటే బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీకు డీటెయిల్స్ సేవ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, 10th board సర్టిఫికేట్, ఐటీఐ పాస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, డొమిసైల్ సర్టిఫికేట్. ఇది ఫర్ రెసిడెన్స్ ఆఫ్ కర్ణాటక ఓన్లీ వాళ్ళైతేనే డొమిసైల్ సర్టిఫికేట్ అప్లోడ్. అంటే కొన్ని కేటగిరీ వాళ్ళు ఏంటంటే కండిషన్ ఇచ్చారు. మా ప్రయారిటీ చెప్పారు కదా, ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఉంటుంది, తర్వాత ఆ చుట్టుపక్కల జిల్లాల పరిధిలో అంటే ఆ యొక్క రైల్వే పరిధిలో ప్రాంతాలు, ఆ తర్వాత రిమైనింగ్ క్యాండిడేట్స్కి ప్రయారిటీ అలా ఒక్కొక్కటి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ కావాలంటే వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో భాగంగా ఇవన్నీ చూపించాల్సి ఉంటుంది. తర్వాత రిమైనింగ్ క్యాండిడేట్స్ ఇలా మీ కేటగిరీకి ఏమైతే ఇచ్చారో అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. అప్లికేషన్ ప్రివ్యూ చేసుకుంటారు, పేమెంట్ చేస్తారు. ఫర్దర్గా ఫైనల్ స్టెప్ ఇది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఆల్ కేటగిరీ ఉమెన్ వీరికి పేమెంట్ అనేది ఉండదు. తర్వాత బేసిక్ రిజిస్ట్రేషన్ కోసం మీ యొక్క నేమ్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి స్టార్ట్ రిజిస్ట్రేషన్ అనాలి. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి, అన్నీ మీరు ఒకసారి చూసుకోండి. పూర్తిగా ఇన్ఫర్మేషన్ చదివి అప్లై చేయండి.
ఇది ఫ్రెండ్స్ సౌత్ వెస్టర్న్ రైల్వే సంబంధించిన అప్రెంటిస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.